హాయ్ హలో ఫ్రెండ్స్, హనుమంతుడు బ్రతికే ఉన్నారా? ఈ ప్రశ్న మనలో చాలా సార్లు ఆలోచించేలా చేస్తుంటుంది. హనుమంతుడు చిరంజీవి, ఆయనకి మరణం అనేది లేదు. ఆ ప్రశ్నకి ఎన్నో పుస్తకాలు, పురాణాలు సమాధానాలుగా నిలిచాయి. మరి హనుమంతుల వారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఏం చేస్తున్నారు? ఎవరైనా హనుమంతుల వారిని చూశారా అనే సందేహాలు చాలానే మొదలయ్యాయి. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు హనుమంతుడు మన చుట్టూనే ఉన్నాడు. హనుమంతుడు శివయ్య అంశతో అంజనాదేవి కేసరీలకి జన్మించారు. ఆయనకి చిన్నప్పటి నుంచే అపారమైన శక్తులు ఉండేవి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత సూర్య భగవానుడి దగ్గర శిష్యుడిగా చేరి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అదే సమయంలోనే సువర్చలాదేవిని వివాహమాడి ఆయన విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేసుకుంటారు. కొంతకాలం తర్వాత సుగ్రీవుడి సైన్యంలో చేరుతాడు. సీతామాత కోసం వెతుకుతూ కిష్కిందకి వచ్చిన రామునికి నమ్మిన బంటులా మారాడు. రాముడి గుణాలకు ఆయన మనస్తత్వానికి ముక్తుడు అయ్యాడు. శ్రీరామ రామ జయ రామ రామ జయ సీతారామ, శ్రీరామ రామ గుణధామ రామ ఘన మేఘ శ్యామ, శ్రీరామ రామ శుభకామ రామ ఖర దూషణ విరామ, శ్రీరామ రామ స్థిరనామ రామ ఇన వంశాంబుధి సోమ. ఆ తర్వాత లంకపై జరిగిన యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషించారు హనుమంతుల వారు. రాముల వారు నదిలో జలమయం అయిపోయాక హనుమంతుల వారు ఏమయ్యారు అన్న విషయం ఎవరికీ తెలియదు. మన దేశంలో లానే చైనా, జపాన్లలో కూడా మంకీ గాడ్ అనే హనుమంతుణ్ణి పోలి ఉన్న దేవుణ్ణి పూజిస్తారు. మరి అది హనుమంతుడేనా అన్న విషయం తెలియాల్సి ఉంది. హనుమంతుల వారిని చూసినట్టు ఫోటోలు కూడా తీసినట్టు ఒక ప్రస్తావన వైరల్ గా మారిన విషయం తెలిసిందే. శ్రీరామ రామ జయ రామ రామ జయ సీతారామ, శ్రీరామ రామ గుణధామ రామ ఘన మేఘ శ్యామ, శ్రీరామ రామ శుభకామ రామ ఖర దూషణ విరామ, శ్రీరామ రామ స్థిరనామ రామ ఇన వంశాంబుధి సోమ. మానస సరోవర్ యాత్రకి వెళ్లిన కొంతమంది తమకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారు. ఆ యాత్రలో ఒక వ్యక్తి హనుమంతుల వారికి భక్తుడు కాగా, వారు వెళ్లే మార్గంలో దారి తప్పిపోయి వెళ్తుంటే అనుకోకుండా ఒక గుహలో హనుమంతుల వారిని పోలిన వానరుణ్ణి చూశారు అక్కడున్న ఒక వ్యక్తి. ఆ దృశ్యాన్ని కెమెరాలో ఒక ఫోటోగా కూడా తీశారు. కాకపోతే ఫోటో తీసిన వ్యక్తి దారి మధ్యలోనే మరణించగా ఆ కెమెరాలోని రీల్ ని మిగతా వారు ఫోటో చేయించారు. ఆ విషయం ఇప్పటికీ ఒక మహా అద్భుతంలా మిగిలిపోయింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.